హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సబితా మానే యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఆషాఢ మాసం కదా. ఆషాఢ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది గోరింటాకు. అదేనండి, ఇది ఇప్పుడు ఆషాఢ మాసం కదా. ఆషాఢ మాసంలో మేము గోరింటాకు ఫంక్షన్ చేసుకుంటున్నాం అనమాట. మా చుట్టుపక్కల కాలనీ వాసులు అందరం కలిసి గోరింటాకు కోసి రోకలిని మంచిగా అలంకరించుకొని అందరం ఒక దగ్గర కూర్చొని ఇలా బొట్టు పెట్టుకుంటూ గంధం పెట్టుకుంటూ అందరం మంచిగా సంతోషంగా చేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడైతే ఇప్పుడు మేము చేతులకు కంకణాలు కట్టుకుంటున్నాం అన్నమాట. ప్రతి శుభకార్యంలో మొట్టమొదటిగా గుర్తొచ్చేది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టపడేది ఈ గోరింటాకు. ప్రతి ఆడపడుచులకు ఎంతో ఇష్టమైనది ఈ గోరింటాకు. పెళ్లి కూతుర్లకు చేతుల నిండా గోరింటాకు ఎంతో అందాన్ని ఇస్తాయి. ఇప్పుడు ఇక్కడైతే రోట్లో గోరింటాకు పెట్టి అందరం తలా ఒక చెయ్యేసి మంచిగా కొంచెం చింతపండు వేసి మంచిగా దంచడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడైతే చాలా సంతోషంగా హ్యాపీగా దంచుతున్నారు అందరూ ఆడుతూ పాడుతూ. గోరింటాకు అయితే మెత్తగా అయిపోయిందనమాట. అందరూ చేతులకు అందంగా కూర్చొని మంచిగా అలంకరించుకుంటున్నారు. తర్వాత ఒక గంట 2 గంటల తర్వాత గోరింటాకు తీసేసుకొని కూల్ డ్రింక్స్ తాగుతూ చెట్ల కింద కూర్చొని మంచిగా ఆటపాటలతో ఎంజాయ్ చేశారు. అందరూ అమ్మలు అక్కలు అనేది మర్చిపోయి కలిసి ఉన్న ఆ కొద్ది క్షణాలు, ఆ కొద్ది సమయంలో ఎంత ఆనందంగా బాధలు అన్నీ మర్చిపోయి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. ఇప్పుడైతే నాకు తెలిసిన ఆషాఢ మాసం గోరింటాకు కథ చెప్తాను. గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటుండగా రజస్వల అవుతుంది. ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్క నేలను తాకగానే ఒక మొక్క ఉద్భవించిందనమాట. ఈ మొక్కతోటి మనకేం ప్రయోజనం అనేసి ఆ మొక్కకు ఉన్న ఆకులను ఇట్లా చేతిలోకి తీసుకొని అది కొంచెం ఇట్లా రాపిడి చేయగానే ఇట్లా మెత్తగా అవుతుంది. తర్వాత ఆ చేతులకు ఎరుపు రంగు అద్దుతుందనమాట. ఓహో, ఇది గోరింటాకు చెట్టు అనేసి అప్పుడు నామకరణం చేయడం జరిగింది. నాకు తెలిసింది అయితే నేను చెప్పానండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ మాత్రం చేయండి ఎలా ఉందో వీడియో.